ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రాణాంతక నమ్మకం. 1996 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖున అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ముగ్గురు యువకులు థామస్ మిల్లర్, క్రిస్టోఫర్ కోల్, నిస్సీ బెయిలీ సరదాగా ఒక కూడలిలో ఉన్న స్టాప్ సైన్ బోర్డును దొంగిలించారు. అదే రాత్రి ఆ కూడలిలో వెళ్తున్న నలుగురు యువకులు స్టాప్ సైన్ బోర్డు లేకపోవటం వల్ల ఆ దారి గుండా వెళ్ళి ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. ఈ ముగ్గురు యువకులకు తెలీదు వారు చేసిన ఆకతాయి పని నలుగురి యవనస్తుల మరణానికి కారణమవుతుందని. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సమాజంలో కొన్ని నమ్మకాలు మన ఆధ్యాత్మిక మరణానికి దారితీస్తాయి. అవి మనకు సరదా కలిగించవచ్చు, సంతోషాన్ని కలిగించవచ్చు, కానీ మన ఆత్మ మరణానికి అవి కారణమవుతాయి. నేటి సమకాలీన ప్రపంచములో కొన్ని నమ్మకాలు సంఘము నుండి క్రీస్తును వేరు చేస్తాయి. ఉదాహరణకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలలో క్రీస్తు సంఘమునకు శిరస్సు అని మనం చదువుతాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. అయితే నేడు ఒక సంఘము భూమిపై దేవుని సంఘానికి ఒక వ్యక్తిని క్రీస్తు ప్రతినిధిగా చేసింది. వారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని వక్రీకరించారు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనగా దేవుని సంఘము పేతురుపై నిర్మించబడినదని. దేవుడు పేతురుకి అలాంటి ప్రత్యేకమైన బాధ్యతలు ఇచ్చాడని నమ్మి సంఘమునకు ఆధారము పేతురని భావించి నేడు పేతురి వారసుడిగా ఒక వ్యక్తిని క్రీస్తు స్థానములో నిలబెట్టారు. ప్రియులారా, క్రీస్తు స్థానములో మనము దేనిని ఉంచినా అది మనకు ప్రాణాంతకమే అవుతుంది. రోమన్ క్యాథలిక్ చర్చే కాదండి, ఈరోజు అనేక మంది క్రీస్తుకు ఇవ్వవలసిన స్థానాన్ని లోకానికి ఇస్తున్నారు, మనుషులకి ఇస్తున్నారు, ఆచార అలవాట్లకు ఇస్తున్నారు. అవి మనకు ప్రాణాంతకమే అవుతాయి. అందుకే మన ప్రభువైన యేసు పేతురును ప్రశ్నించినట్లు ఈ సందేశము ద్వారా మిమ్ములను కూడా ప్రశ్నిస్తున్నాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ ప్రశ్నకు పేతురు అవును అని జవాబు చెప్పాడు. ఈ మాటలు వింటున్న మీరు ఏమని జవాబు చెప్తారు? ఈరోజు అనేక మందికి యేసు కంటే డబ్బు అధికమైపోయింది, వాక్యము కంటే ఆచారాలు ఎక్కువైపోయినాయి. ఇంకా ఈ విషయానికి వస్తే ప్రాణాంతకమైన 7 విశ్వాసాలను ఒక ఆదివారం మీతో పంచుకుంటాను. కానీ మన జీవితంలో క్రీస్తు కన్నా మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తే అది మనకు ప్రాణాంతకమైన విగ్రహం అవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీయుల పెద్దలు దేవుని యుద్ధ విచారణ చేయటానికై వచ్చినప్పుడు దేవుడు వారిని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తన ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యుద్ధ ఏమైనా విచారణ చేయదగునా? అనగా దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని, అలవాట్లను ప్రేమిస్తూ దేవుని ఎదుట ప్రార్థించటానికై వచ్చినప్పుడు దేవుడు మనలను కూడా అలాగే ప్రశ్నిస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. అప్పుడే దేవుడు మిమ్మలను ఆశీర్వదించి హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీకంటే మేము మరి దేనిని ప్రేమించకుండా మా జీవితంలో నీకే మొదటి స్థానం ఇచ్చే కృపను మా వీక్షకులందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.